మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ మన వాళ్ళందరూ వచ్చారు, పండగ మంచిగా జరిపారు. ఇక బయలుదేరుతున్నారు. వాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చక్కగా అందరూ వచ్చి ఒక 2 రోజులు హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటూ మాకు సహాయంగా ఉంటూ పండగ మంచిగా జరిపించి వెళ్తున్నందుకు ఒకందుకు సంతోషంగా ఉంది, ఒకందుకు వాళ్ళు వెళ్తున్నారని బాధగా ఉంది. సరేలేండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళకోకుండా ఎలా కుదురుతుంది? 1 రోజైనా తప్పదు, 2 రోజులైనా తప్పదు, 10 రోజులైనా ఎవరింటికి వాళ్ళు వెళ్ళక తప్పదు. ఇక వీళ్ళందరూ కూడా ఒకే కారు మీద బయలుదేరారండి. మీ అందరికీ తెలుసు, పెద్దక్క వాళ్ళ అమ్మాయిది ఖమ్మం, అబ్బాయి ఏమో హైదరాబాద్లో ఉంటాడు. చిన్నక్క వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా, అంటే పిల్లలంటే 2 బిడ్డలు, అల్లుడు గారు, వీళ్ళు కూడా హైదరాబాదే వెళ్ళేది. ఇక వీళ్ళందరూ కొంత లెక్క వరకు కారులో పోతారు. ఇక ఖమ్మం వెళ్ళే వాళ్ళు ఖమ్మం వెళ్తారు, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు బస్సు ఎక్కుతారనమాట. ఇక ఇంతకీ అసలు మధ్యలో ఏం వీడియోస్ పెట్టుకోకుండా మీ వాళ్ళు వెళ్ళే వరకే వీడియోలు చూపిస్తున్నాం, మరి మధ్యలో వీడియోలు ఏంటి అని అనుకుంటున్నారా? పెడతాను. ఇక ఇప్పటి నుంచి ఇక పూజకు సంబంధించినవి, మేము ఏమేమి చేసినామన్నవి ఇక చిన్నగా వీడియోలు పెడతాను. వీళ్ళందరూ వెళ్ళారని మీకు చెప్పటానికి ఈ వీడియో తీశాను. పిల్లలు వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న కూడా బయలుదేరారంటే, పిల్లలు వెళ్ళిన ఎమ్మటనే బయలుదేరలేదు, ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదా. ఇక కొన్ని అమ్మ బట్టలు గిన్నెల్లో సదిరేసి అమ్మా నాన్న కూడా బయలుదేరారు.